కృష్ణ, రథాన్ని తీసుకువెళ్లి ఇరు సైన్యాల మధ్య నిలబెట్టు. నా ధర్మం కోసం నేను ఎవరితో పోరాడాలో, ఈ యుద్ధకాంక్షతో ఇక్కడికి వచ్చిన వారెవరో నేను చూడాలి. కృష్ణ 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 కృష్ణ, అటు చూడు. ఆ తాత భీష్ముడు, నా గురువు ద్రోణుడు, మేనమామలు, సోదరులు, మిత్రులు వీరంతా నా స్వజనులే కదా. రాజ్యం కోసం, భోగాల కోసం వీరిని నేను చంపాలా? ఈ రక్తపు కూడు నాకు వద్దు కృష్ణ. నా గాంధీవం చేజారిపోతుంది, నా శరీరం కంపించిపోతుంది. యుద్ధం చేయను, నేను యుద్ధం చేయను. పార్థ, యుద్ధ రంగంలో ఈ పిరికితనం ఏంటి? ఇది నీకు తగదు. లే, వీరత్వాన్ని ప్రదర్శించు. లేదు కృష్ణ, ఇది పిరికితనం కాదు, పాపభీతి. పెద్దలను చంపి సుఖపట్టం కంటే భిక్షాటన మిన్నా. నేను మీ శిష్యుడిని, మిమ్మల్ని శరణు కోరుతున్నాను. అర్జున, చావులేని ఆత్మ కోసం నువ్వెందుకు ఏడుస్తున్నావు? పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు. ఈ దేహం ఒక వస్త్రం లాంటిది. పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్లు ఆత్మ ఒక దేహాన్ని వదిలి మరో దేహంలోకి వెళ్తుంది. నీవు చంపినా చంపకపోయినా వీరంతా కాలగర్భంలో కలిసిపోవలసిన వారే. మరి ధర్మం సంగతేంటి కృష్ణ? వీరు నా బంధువులు కదా. ఏ బంధువులు అర్జున? వనవాసంలో నిన్ను చంపాలని చూసినప్పుడా? మాయాజూదంలో మీ రాజ్యాన్ని లాక్కున్నప్పుడా? లేదా నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని తాకినప్పుడా? అప్పుడు ఏమైంది నీ బంధు ప్రీతి? అప్పుడు ఏమయ్యారు ఈ జ్ఞానులు? అధర్మాన్ని చూస్తూ ఊరుకున్నవారు కూడా అధర్ములే. 5 ఊళ్ళిమ్మంటే ఇవ్వని అహంకారం వీరు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది అధర్మంపై ధర్మం చేసే పోరాటం. కానీ కృష్ణ, ఈ హింస పాపానికి దారితీయదా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అర్జున, ఫలితం గురించి ఆలోచించకు. నువ్వు కేవలం ఒక నిమిత్త మాత్రుడివి మాత్రమే. నువ్వు చంపకపోయినా నేను వీరిని ఎప్పుడో సంహరించాను. అదిగో చూడు నా అసలు రూపం. కళ్ళు విప్పి చూడు, నాలో సకల దేవతలను, ఋషులను, వసువులను చూడు. నువ్వు చూడాలనుకుంటున్న గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని నాలోనే చూడు. ఈ విశ్వమంతా నాలోనే ఉంది. నేనే విశ్వాన్ని. పార్థ, నీవు పోరాడినా పోరాడకున్నా వీరిలో ఒక్కడూ మిగలడు. ఎందుకంటే కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో. నేను మహాకాలాన్ని, లోకాలను నాశనం చేసేవాడిని. నేను మృత్యువును. వారిలో ఎవరూ బ్రతకరు. నువ్వు ఎవర్ని చూసి చంపలేను అని అంటున్నావో వారంతా నా నోటి కోరల మధ్య నలిగిపోతూ ఇప్పటికే మరణించారు. దేవా, తట్టుకోలేకపోతున్నాను. నీ ఈ ఉగ్ర రూపాన్ని చూడలేకపోతున్నాను. అసలు నువ్వు ఎవరు? నీ సంకల్పం ఏమిటి? అర్జున, నా జోక్యం లేకుండా ఈ ప్రపంచంలో ఏమీ జరగదు. ఇప్పుడిక్కడ జరుగుతున్నది కేవలం ఒక నాటకం మాత్రమే. ఈ విజేతవు కావాల్సిన వాడివి పిరికివాడిలా కన్నీరు పెట్టకు. నీ గాంధీవం నుండి వెలువడే ప్రతి బాణం నా సంకల్పం కావాలి. నీ గాంధీవమును ఎక్కుపెట్టు, ధర్మమును రక్షించు, యుద్ధమును ప్రారంభించు. మహాదేవా, నీ అనంత రూపాన్ని చూశాను. నా అజ్ఞానం నశించింది. నీవు చెప్పినట్లే చేస్తాను. నా సందేహాలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది కేవలం ఒక నాటకం. కరిష్యే వచనం తవ. అది ఖచ్చితంగా అర్జునుడి బాణమే. భళా అర్జున,